నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 వాయిస్ ఆఫ్ ఎమ్మెల్యే. ఇవాళ మన వాయిస్ ఆఫ్ ఎమ్మెల్యేలో మనతో పాటు ఉన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కంటిన్యూగా 3 times మీరు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు, ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. అసలు అంత పెద్ద నియోజకవర్గంలో ఏంటి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అనేది సాధ్యమా? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం ఏంటి? అంటే 3 సార్లు కంటిన్యూగా గెలవాలండి. 2 సార్లు కంటిన్యూ గెలిచినా ఇంకోసారి గ్యాప్ వచ్చింది మధ్య. ఓకే, గ్యాప్ వచ్చినా మళ్ళీ మీరే గెలిచారు. చాలా పెద్ద నియోజకవర్గం. సో దాంట్లో అన్ని కాలనీ వాళ్ళని కలవాలంటే నిజంగా కూడా చాలా సాధ్యమయ్యే పని కాదు. అయినా కానీ సాధ్యమైనంత వరకు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అంటే ఏంటి రెగ్యులర్గా అందుబాటులో ఉండడం అని అంటే, అంత పెద్ద నియోజకవర్గాల్లో ఒక్కొక్క కాలనీకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించడం, దానికి సంబంధించి అధికారులకు చెప్పడం, ఇవన్నీ కొంచెం కష్టమైన పని కదా. మీరేంటి అంటే ఒక వీక్లీ వన్స్ అలా ప్రోగ్రామ్ అయినా పెట్టుకుంటారా? ఎలా సాధ్యం? అంటే వీక్లీ వన్స్ అని పెట్టుకుంటే కష్టం అండి. వీక్లీ వన్స్ అని డైలీ ఉంటేనే ఇంకా కొన్ని కాలనీలు మనం అటెండ్ చేయలేమని పరిస్థితి ఉంటుంది. అయితే అదే ఉన్న దాంట్లో సాధ్యమైనంత వరకు నాకు దాదాపు 1000 కాలనీలు ఉన్నాయి. ఓ 20-30 తక్కువ 1000 కాలనీలు ఉంటాయి. ఈ 1000 కాలనీలో ప్రజల్ని గెలవాలంటే డైలీ 365 రోజులు అవైలబుల్ ఉంటే ఇంకా కొంతమంది మాకు కలవలేదన్న కంప్లైంట్ వస్తుంటుంది. 1 year కూడా సరిపోదు, అది కూడా సరిపోదు. సో మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంటాం కాబట్టి సరే కొంతమేరకు ప్రజలు ఇక మ్యాక్సిమం అలా సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీరు చెప్పినట్టుగా ఒక 1000 వరకు ఉంటాయని అంటున్నారు కదా. సమస్యలు అంటే ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? అన్ని రకాల సమస్యలు, ఎందుకంటే రోడ్డు, డ్రైనేజు, వాటరు, మరి స్ట్రీట్ లైట్స్, అనేక రకాల సమస్యలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, లేకపోతే స్కూల్స్కు సంబంధించింది, హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించింది, ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి. దాంతోపాటు ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల యొక్క ఏమైనా ఇనాగ్రేషన్స్ అనుకోండి, లేకపోతే మ్యారేజెస్, ఇవన్నీ అన్ని రకాలు ఉంటాయి. ఏమేం చూసారు ఎక్కువగా మీరు? వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, పొల్యూషన్ ఇంకేదైనా ఉంటుంది, రోడ్లు అయితే మెయిన్ ఉంటాయి. ఎక్కువ అయితే వాటర్ ప్రాబ్లం అనేది ఈ సమ్మర్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది కదా సార్. మీరు ఈ 3 సార్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎంతవరకు వాటిని సాల్వ్ చేశారు? అంటే వాటర్ ప్రాబ్లం మ్యాక్సిమం ఉంటుండే. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మ్యాక్సిమం ఈ అర్బన్ మిషన్ భగీరథ పేరు పెట్టి మ్యాక్సిమం కాలనీలకు వాటర్ ఇచ్చినా కానీ మాది పెరుగుతున్న సిటీలో చివరికి ఉన్న కాలనీలకి ఇంకా కొన్ని కాలనీలు ప్రతి 5 సంవత్సరాలకు కొన్ని 20 కాలనీలు 30 కాలనీలు ఎక్కువ వచ్చేస్తాయి. ఎందుకంటే కొత్త కాలనీ ఎప్పుడో ప్లాట్లు చేసి అమ్మి ఉంటారు. అక్కడ ఒక 100 ప్లాట్లు ఉంటే 1-2 ఇల్లు కట్టుకొని ఉంటారు. ఒక 3-4 సంవత్సరాలు పోయి చూడక ఆడ 100కు 70 ప్లాట్లు ఇల్లు కట్టుకొని ఉంటారు. అదొక కొత్త కాలనీ. దానికి మళ్ళీ నీళ్లు ప్రొవైడ్ చేయాలి, డ్రైనేజ్ ప్రొవైడ్ చేయాలి, రోడ్లు ప్రొవైడ్ చేయాలి. సో పెరుగుతున్న నియోజకవర్గాలు అంటే శివారు ప్రాంతాల నియోజకవర్గాలకి ఈ సమస్య ఉంటుంది. అంటే మా అందరికి కూడా, నాది ఉప్పలు, లేకపోతే మన మల్కాజ్గిరి, మన కుత్బుల్లాపూర్, కుక్కటిపల్లికి ఈ సమస్య ఉంటుంది. ఎవ్రీ 5 yearsకు నీకు ఒక 20-30 కాలనీలు కొత్తగా వచ్చేస్తాయి. సో వాటికి అన్నిటికీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఉన్న కాలనీలకు ప్రొవైడ్ చేసుకుంటూ మళ్ళీ కొత్తగా అవతరించే కాలనీలకు మనం మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక కొంచెం టఫ్ టాస్కే. సుధీర్ రెడ్డి గారు 2 times గెలిచారు, ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ఇంకొకసారి గెలిచారు, మొత్తం 3 times. ఎందుకు మళ్ళీ మిమ్మల్నే ప్రజలు ఎన్నుకున్నారు? అంటే ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఫస్ట్ ముఖ్యమైన అంశం ఈ రాజకీయాల్లో. ఫస్ట్ థింగ్, నెంబర్ 1, ఏ అలిగేషన్స్ ఉండకూడదు మా మీద. కరప్షన్ అలిగేషన్స్ కానీ, లేకపోతే ఇంకా ఇటువంటి భూ ఆక్రమణలు అనుకోండి, లేకపోతే కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు అడుగుతామనుకోండి, ఇవన్నీ అలిగేషన్స్ ఉండకూడదు. అంటే మీ దగ్గర ఏమీ లేవనే నేను చెప్తున్నా, గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతా. దాని తర్వాత ప్రజలు కూడా ఫీల్ కావాలి. నేను ఒక్కరిని చెప్తే సరిపోదు, అది ప్రజలు కూడా ఫీల్ కావాలి. అయితే అంత పెద్ద నియోజకవర్గం 3 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నిజంగా అభివృద్ధి చెందిందా లేదా అంటే ఏం చెప్తారు? నేను మీకు చెప్పాగా, ఎవ్రీ 5 yearsకు 10-15 కాలనీలు పెరుగుతూ ఉంటాయి. పెరిగిన కాలనీలో 5 years బిఫోర్ చూస్తే 0, ఏమీ ఉండదు అక్కడ. కేవలం ఒక 100 ప్లాట్లు ఉంటాయి అంతే. ఒక 4 years తర్వాత చూస్తే ఆ 100 ప్లాట్లలో 60 ఇండ్లు అయిపోయి ఉంటాయి. సో వాళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు మేము సమకూర్చాలి కదండి. అంటే వాటరు, డ్రైనేజు, రోడ్డు, స్ట్రీట్ లైట్స్ అన్నీ వేయాలి. కాబట్టి హైదరాబాద్ సిటీలో ఉన్న కోర్ సిటీలో ఉన్న నియోజకవర్గాలకు, శివారు ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలకు భారీ వ్యత్యాసం ఉంటుంది. భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంటుంది. శివారు ప్రాంతాల నియోజకవర్గాలకు ఏముంటుందంటే, ఆల్రెడీ శివారు ప్రాంతం కాబట్టి
సగం డెవలప్ అయ్యి సగం డెవలప్ కాకుండా ఉంటుంది. ఈ సగంలో కొత్త కాలనీలు వస్తుంటాయి మళ్ళీ. కాబట్టి అన్నీ కొత్తవి ప్రొవైడ్ చేయాలి. హైదరాబాద్ సిటీలో ఉన్న నియోజకవర్గాలకు ఆల్రెడీ అన్నీ డెవలప్ అయి ఉంటాయి. అక్కడ కొత్తగా రోడ్ వేసాల్సిన అవసరం ఎక్కడ ఉండదు. ఇప్పుడు అంబర్పేట కాన్స్టిట్యున్సీ తీసుకోండి, లేకపోతే ఖైరతాబాద్ తీసుకోండి. ఖైరతాబాద్లో ఉన్న నియోజకవర్గాలు ఏ మూలకు పోయినా రోడ్డు ఉంటుంది ఖచ్చితంగా. డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. మీకు కొత్తగా మీరు అన్ని చేయాల్సిన అవసరం ఎక్కడ ఉండదు. ఉన్న వాటిని మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు డ్యామేజ్ అయితే కొత్తగా వాటిని రిపేర్ చేసుకోవాలి. ఏదన్నా డ్రైనేజ్ లైన్ చిన్నగా అయితే కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇటువంటి ఉంటాయి. మాకేమో అన్ని కొత్తగా చేసుకోవాలి. మాకు వాళ్ళకున్న తేడా ఇది. అయితే ఎందుకు ఎల్బీ నగర్ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల ఆందోళనకు ఎందుకు వేదిక అవుతుంది? దానికి కారణం ఏంటంటారు? అంటే మా దగ్గర చిల్లర రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఎల్బీ నగర్లో చిల్లర రాజకీయాలకు పెట్టింది పేరు. సో ఒక స్టాండర్డ్ రాజకీయాలంటూ లేకపోతే ఒక డిగ్నిఫైడ్ రాజకీయాలంటూ ఉండేవి మా దగ్గర. కాబట్టి కేర్ ఆఫ్ అడ్రస్ చిల్లర రాజకీయాలకు ఏంటంటే ఎల్బీ నగర్ కాబట్టి ఇటు అంతా చిల్లర ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అది సహజంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. అండ్ ఇంకొక ఆరోపణ ఏంటంటే అక్కడ అధికారులు కూడా మీ మాట వింటున్నారు, కానీ ఇక్కడ మేము అధికారంలో ఉంటే మా మాట వినట్లేదు అని చెప్పేసి అంతకుముందు కూడా మధుయేష్కి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కొన్ని ఎలక్షన్స్కి ముందు అనుకుంటా ఐ థింక్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఏంటి మరి ప్రజలు వాళ్ళ మాట వినకుండా మీ మాట వినడానికి కారణం ఏంటి? అధికారులు కూడా అంటే ఏదున్నా స్పష్టంగా ఉంటాయండి. అధికారులు ప్రతిపక్షంలో ఉన్న మాట వింటారు, అధికారంలో ఉన్న మాట వింటారు. అంటే ఒక చేయాల్సిన జెన్యూన్ రోడ్ ఒక దగ్గర వేయాలి. ఈ జెన్యూన్ రోడ్ చాలామందికి ఈ ఏరియాలో ఫుల్ అంతే 100కి 100% డెవలప్ అయింది. ట్రాఫిక్ రోజు దాదాపు ఒక 10,000 వాహనాలు మూవ్ అయితే ఈ రోడ్ వేయాలి. సుధీర్ రెడ్డి ఈ రోడ్ వేయమంటుంది కాబట్టి ఈ రోడ్ వేయకూడదు, వేరే రోడ్ వేయాలి, అక్కడ ఏం తిరిగిన రోడ్ వేయాలని వాళ్ళు అనుకుంటారు. నేను ఏది చేస్తా అంటే వాళ్ళు అది అగెనెస్ట్ చేస్తాను, ఆపోజిట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్లో న్యాయం లేదు కాబట్టి ప్రజలు మెచ్చరు. అంటే ఒక 10,000 మంది తిరిగే రోడ్డు ఫస్ట్ వేయాలన్నా, 100 మంది తిరిగే రోడ్డు ఫస్ట్ వేయాలన్నా, 10,000 మంది తిరిగే రోడ్డు వేయాలి. కాబట్టి నేను వేయాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు వద్దంటారు. అంటే ఇదే చిల్లర రాజకీయాలు అని చెప్పేసి ఇదే. అంటే మీరు ఆ అధికారుల పైన ఆ పట్టు అనేది ఎలా సాధించారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 10,000 మంది తిరిగే రోడ్డు 100 మంది తిరిగే రోడ్డు అని అంటే అధికారులు మీ మాట విని ఇక్కడ 10,000 మందికి రోడ్డు వేస్తున్నారు అని అంటే అధికారుల్లో ఆ స్పష్టత అనేది ఎలా వచ్చింది మీ మీద? అంటే నియోజకవర్గాన్ని ఫస్ట్ బాగా అవగాహన చేసుకుంటే ఆ స్పష్టత మనకు వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీ మాట వింటారు. ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి, అధికారులకు తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు వింటారు. ఎప్పుడో నేను కూడా వీకెండ్ రాజకీయంలో లేకపోతే ఎప్పుడప్పుడు వీక్లీ వన్స్ సాటర్డే సండే అట్లా పోతే అవన్నీ విషయాలు అవగాహన రాదు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం కాబట్టి అవగాహన వచ్చింది. ఏదో 1, 2, 3, 4 సంవత్సరాలు తిరిగితే కూడా రాదండి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో నేను లాస్ట్ 40 ఇయర్స్ నుంచి యాక్టివ్ రాజకీయంలో ఉన్నా కాబట్టి నాకు ఆ నియోజకవర్గం మీద అవగాహన వచ్చింది కాబట్టి వచ్చిన వాటిని న్యాయంగా ప్రజలకు సదుపాయాలు అందజేయాలన్న ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం మేము. 40 ఇయర్స్ బ్యాక్ వరకు ఎల్బీ నగర్ ఎలా ఉండింది, మీరు వచ్చిన తర్వాత ఎలా ఉండింది, అప్పటికి ఇప్పటికీ ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న తేడా ఏంటి? అసలు చెప్పాక భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉందండి. ఎందుకంటే 40 ఇయర్స్ బ్యాక్ నేను అక్బర్బాగ్ కార్పొరేటర్గా ఉంటే, అక్బర్బాగ్ కార్పొరేటర్ ఉన్నప్పుడు దిల్సుఖ్నగర్ వరకే సిటీ. దిల్సుఖ్నగర్ తర్వాత చాలా తక్కువ ఇండ్లు ఉంటుండే, చాలా తక్కువ. అంటే ఒక 100 ప్లాట్లలో 20 ప్లాట్లు 30 ప్లాట్లలోనే ఇల్లు ఉంటుండే, 70% ఖాళీగా ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది, దాదాపు 70% నిండిపోయింది, 30% ఖాళీ ఉంది. పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వస్తున్న కొద్దీ చాలా కాలనీలు, కొత్త కాలనీలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎంతో సమూలమైన మార్పు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఆ మార్పుకు అనుగుణంగా, ఆ గ్రోత్కు అనుగుణంగా మనం ఫెసిలిటీస్ ప్రజలకు కల్పించాలి. కాబట్టి వాటికి ఎప్పటికప్పుడు వాళ్ళ గ్రోత్కు అనుగుణంగా కల్పించాలంటే ఒక పెద్ద టఫ్ టాస్క్ కాబట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకొని బాగా జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో సదుపాయాలు మొదట కల్పించాలి. జనసాంద్రత లేని ప్రాంతాల్లో సదుపాయాలు ఒక 6 months 1 year లేట్ అయినా పర్వాలేదు అనే స్పష్టమైన అవగాహన మనకుంటే దాని ప్రకారం మనం కల్పించుకుంటూ పోవచ్చు. అయితే మీరు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటో మీ మాటలు ఇంతవరకు చెప్పారు. మీ హయాంలో ఇంకా ఎంతవరకు అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు? మీరు ఎంతవరకు చేశారు? అసలు మూసీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదండి. కేసీఆర్ గారు తలపెట్టి మూసీ అభివృద్ధి చేయాలని చెప్పి చైర్మన్గా నన్ను నియమించారు. కానీ వారి హయాంలో జరిగిన అభివృద్ధిలో ప్రజల నుంచి విముఖత 1% కూడా రాలేదు. ఎందుకంటే వారి ప్లానింగ్ ఆ విధంగా బ్రహ్మాండంగా ఉంటుంది.
చక్కటి ప్రణాళికతో ముందుకు పోతారు. కాబట్టి ఒక్కరోజు కూడా మూసీ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, గందరగోళ పడడం కానీ, లేకపోతే భయభ్రాంతులకు లోనవ్వడం కానీ సందర్భం జరగలేదు. ఎందుకంటే ఆయన పక్కా ప్లానింగ్ తోడు పోయింది. ఫస్ట్ మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటే మూసీలోకి వచ్చే డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా ప్రక్షాళన చేయాలి. మనం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి క్లీన్ వాటర్ని మూసీలోకి పంపాలి. సో తద్వారా ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళన్నీ కిందికి నల్గొండ జిల్లాకు పోతాయి. కాబట్టి నల్గొండ జిల్లాకు పోయే రైతులకు కూడా మంచి నీళ్ళు పోవాలన్న ఉద్దేశంతో ఆయన 3,800 కోట్ల రూపాయలతోటి 36 STPల అప్పుడే స్టార్ట్ చేయించిండు. అదొక ఫస్ట్ ఫేజ్, మొదటి మెట్టు. అది దాదాపు 90% అన్నీ కూడా అప్పుడే పూర్తి అయిపోయినాయి. ఒక 10% ఈ ప్రభుత్వంలో పూర్తి అయినాయి. ఒక 10% పూర్తి కావాల్సి వచ్చింది, ఇంకా పూర్తి అవుతున్నాయి. ఆ పూర్తయిన వాటిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇనాగ్రేషన్ చేసిండు. అది మొదటి మెట్టు. రెండవ మెట్టు, మూసీలో పేరుకుపోయిన కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ వాటర్ అంతా పేరుకుపోయి స్లెడ్జ్ అంతా ఉన్నది. అందులో ఆ స్లెడ్జ్ చాలా హానికరం, దుర్గంధపూరితమైన స్లెడ్జ్, మట్టి, బురద, సిల్ట్ అంటారు దాన్ని. దాన్ని అంతా కూడా తీసేసేసి దాన్ని అంతా కూడా వేరే దగ్గర తరలించాలి. తరలించినప్పుడు ఒక ఫ్రెష్ వాతావరణం తయారవుతుంది. STP నుంచి వచ్చి మంచి శుద్ధి చేసిన నీళ్లు, పాత మట్టి అంతా తీసేస్తే కొత్తగా మట్టి ఉంటే ఒక మంచి వాతావరణం, మూసీ నది ప్రవాహం మంచిగా స్టార్ట్ అవుతుంది. మూడవ మెట్టు, తీసిన స్లెడ్జ్ని అంతా కూడా పక్కకు సైడ్కి అంతా కూడా వేసేసి దాన్ని అంతా కూడా బాగా హై ప్రెషర్ పెట్టి దాన్ని దిమ్మీసేలాగా కొట్టి స్ట్రెంథన్ చేయాలి. దాన్ని స్ట్రెంథన్ చేసి ఫ్లోనంతా కూడా ఒక ప్రాపర్ వేలో తీసుకుపెట్టేట్టు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మూసీ బాగా వర్షాలు పడితే స్ప్రెడ్ అయి ప్రవహిస్తుంది. ఎంత స్ప్రెడ్ అవుతుంది అంటే దాదాపు ఒక 300-400 మీటర్లు అంటే 1 కిలోమీటర్ వరకు స్ప్రెడ్ అయి ప్రవహిస్తుంది. ఆ స్ప్రెడ్ అయి ప్రవహించకుండా ఒక దగ్గర కన్సాలిడేట్ పెడితే అంటే నిరంతరం ప్రవహిస్తుంటుంది. నిరంతరం ప్రవహించడం వల్ల లాభం ఏంటంటే అక్కడ లార్వా డెవలప్ కాదు. ఎప్పుడు ప్రవాహం ఉంటే లార్వా డెవలప్ కాదు, తద్వారా దోమలు కూడా ఉత్పత్తి కావు. ఇవన్నీ ప్రణాళికలు అలా ఇమిడి ఉన్నాయి. ఈ ప్రణాళికలన్నీ మర్చిపోయి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా వచ్చి మూసీ నదిని గోడల మీద స్టాంపింగ్ చేసి మీ ఇల్లు డెమాలిషన్ చేస్తామని చెప్పేసి ఇవన్నీ చేయకముందుకు వచ్చి ఆయన డైరెక్ట్ ఆ విధంగా చేసేవరకు ప్రజలు భయభ్రాంతులు అయిపోయి ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటుకు సిద్ధమైండ్రు. అదే విషయాన్ని మేము ప్రభుత్వానికి చెప్పనీకి పోతే మూసీకి అడ్డుపడుతుండ్రు ఈ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మా మీద బదనాలు చేస్తారు. మేము ఎన్నడూ కూడా మూసీకి అడ్డుపడలేదు. ఇన్ఫ్యాక్ట్ మూసీ ప్రారంభించిందే మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు హయాంలో మొదట స్టార్ట్ చేసిండ్రు. దాన్ని కంటిన్యూ చేసే పద్ధతి ఈ ప్రభుత్వానికి తెలవకుండా గందరగోళానికి గురైంది అంతే. అంటే ఇప్పుడేంటి సీఎం రేవంత్ రెడ్డి అంటున్న ఈ మూసీ ప్రక్షాళన మీరు చెప్పినట్టుగా సాధ్యం కాదంటారా? ఎందుకు కాదంటే పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే సాధ్యమవుతుంది. మొదటనే ఇండ్లు గులగొడతా అంటే సాధ్యం కాదు. ఈ 4 నెలలు ఈ 6 నెలల నుంచి ప్రభుత్వానికి కూడా అర్థమైనట్టుంది. ఇప్పుడు అర్థమైపోయి కొంచెం అవన్నీ ప్రయత్నాలు విరమించుకొని ప్రాపర్ ప్లానింగ్లో పోతున్నారు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఓకే, మీరు కొంచెం పాజిటివ్గానే ఉన్నారైతే. గందరగోళం ఫస్ట్ సృష్టించిండ్రు, ప్రజల రియాక్షన్ చవి చూసి ఈ విధంగా పద్ధతి చేస్తే రియాక్షన్ ఎక్కువవుతుందని చెప్పి ఆలోచనలో పడ్డరేమో. ఇప్పుడు ఆ విధంగా చేయదలుచుకుంటే వేరే మార్గం ఎంచుకున్నారు. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలో ఇంతగా సీట్లు గెలవడానికి, ప్రజల మన్ననలు పొందడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ మాత్రం గ్రేటర్లో కొట్టొచ్చినట్టు హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రజలు చూశారు. బీఆర్ఎస్ పీరియడ్ అనేక ఫ్లైఓవర్లు అనుకోండి, అనేకమైనటువంటి ట్రాఫిక్ నియంత్రణ అనుకోండి, కొత్త లింక్ రోడ్లు అనుకోండి, లేకపోతే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనుకోండి, ఇప్పుడు మూసీకి సంబంధించిన STP ప్లాంట్లు అన్నీ కూడా స్టార్ట్ చేసింది అప్పుడే. కాబట్టి ఇవన్నీ కూడా చూసింది ప్రజలు. డెవలప్మెంట్తో పాటు శాంతి భద్రతలు లాస్ట్ 10 years 11 yearsలో ఎక్కడ కూడా హైదరాబాద్లో చిన్న గొడవ కాలి. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పీరియడ్లో, ఈ 9.5 years పీరియడ్లో ఎక్కడ కూడా హైదరాబాద్లో పవర్ కట్ అంటూ లేదు, మంచినీటి సమస్య లేదు. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. కాబట్టి ఈ ముఖ్యమైన అంశాల్లో ఏది కూడా బీఆర్ఎస్ పార్టీలో మాకు తేడా రాలేదు, చక్కగా మెయింటైన్ చేసింది. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ పవర్ కట్ స్టార్ట్ అయింది, అడపాదడప పవర్ బోర్డు మొదలైంది, మంచినీటి సమస్య మొదలైపోయింది, ట్రాఫిక్ సమస్య విపరీతం అయిపోయింది, కొత్త ఫ్లైఓవర్లు ఏవి కూడా పూర్తి కాలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 90% పూర్తి అయిన ఫ్లైఓవర్లు కూడా ఇంకా 10% ఈ హయాంలో పూర్తి కాలేదు. కాకపోవడం వల్ల హైదరాబాద్ నగరాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిన డెవలప్మెంట్ని, ఎందుకంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు లేరు ఇక్కడ. కాంగ్రెస్కు ఒక సభ్యుడు కూడా లేరు,
కాబట్టి దీన్ని గాలికి వదిలేసింది. ఇది మనకు ఉంటేంది లేకుంటేంది అనే సంగతి ఒక నిర్లక్ష్య వైఖరి హైదరాబాద్ నగరం మీద ఏర్పడ్డది వాళ్ళకు. తద్వారా హైదరాబాద్ యొక్క డెవలప్మెంటు పురోగతి సాధించేది పోయి తిరోగమనంలో డెవలప్మెంటు మొదలైంది. ఇప్పుడు అన్ని డ్యామేజ్. ఇప్పుడు ఒక్క వ్యాపారం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్తో పాటు అనుబంధంగా ఉన్న వ్యాపారాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. హైదరాబాద్ ప్రజల్లో ఒక నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఏది చేద్దామన్నా కలిసి రావడం లేదు అనేది ఒక నిర్లిప్తత హైదరాబాద్ ప్రజల్లో ఏర్పడింది. అంటే ఇక్కడ మాత్రం మీరు ఓకే, బట్ మిగతా జిల్లాల్లో మీరు గెలవకపోవడం, మిగతా నియోజకవర్గాల్లో మీరు గెలవకపోవడానికి రీజన్ ఏంటంటే దీని మీద పెట్టిన ఫోకస్ దాని మీద పెట్టలేదా మీరు? అట్లేం లేదండి. ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో బ్రహ్మాండంగా మీకు తెలుసు, మీకు అన్నీ కూడా మీకు చూసే ఉంటారు. అనేక రకాలమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఒకసారి ప్రభుత్వం మీద విముఖత ఏర్పడుతుంది. మరి ఎందుకు ఏర్పడ్డదో తెలియగా విముఖత బయట జిల్లాలలో ఎక్కువ ఉండే, హైదరాబాద్లో తక్కువ ఉండే. కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఏర్పడ్డది. దాంట్లోని కొన్ని పాఠాలు మా నాయకత్వాలు కూడా నేర్చుకునేది. ఎందుకంటే ఎప్పుడైనా ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఏదో కొన్ని కారణాలు ఉంటాయి, బలమైన కారణాలు ఉంటాయి. ఏ కారణం లేదు మేము ఓడిపోయినామని చెప్పేసి అంటే అబద్ధమవుతుంది. ఏదో కొన్ని కారణాలు, ఆ కారణాలన్నింటినీ కూడా పెద్దలు కూర్చున్నారు, సమీక్షించుకున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఇంకా మంచిగా బెటర్ వేలో మనం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇవన్నీ జరిగి ఉంటాయి. హైదరాబాద్ వరకు మీరు చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ ప్రజలు చూశారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు, వాటర్ సమస్య లేదు, కరెంట్ సమస్య లేదు, ఏమీ లేదు. అంటే ఇక్కడి హైదరాబాద్ పీపుల్స్కి మాత్రం మీరు చాలా దగ్గర అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వాళ్ళు గెలిపించారు. బట్ అలా చూసుకుంటే మిగతా వాటిల్లో కూడా మీరు పథకాల విషయంలో ముందుకెళ్లారు కదా, పథకాలు కూడా చాలా ప్రజలందరికీ అందాయి కదా, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఓడిపోయారు? పథకాలతో పాటు మంచినీటి ప్రతి గ్రామానికి మంచినీటి అందిపించినాము. అవును. అలాగే ప్రతి గ్రామానికి సాగునీరు అందించినాము. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉన్న చెరువులన్నీ నింపినాము. రాష్ట్రం అంతా కూడా పచ్చగా కలకల్లాడిండు. అత్యధిక ధాన్యం దిగుబడి వచ్చింది మనకు. ఊర్లలో కూడా గ్రామాలలో కూడా మనం కరెంటు ఫుల్ ఇచ్చినాము. ఇవన్నీ చేసినాక ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలను ప్రజల మీద గుప్పించి ప్రజలకు ఇచ్చిందో ఇక్కడికన్నా ఎక్కువ లాభం మాకు అక్కడైతుందని చెప్పి ప్రజలు మోసపోయినారు. హైదరాబాద్లో కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు మోసపోలేదు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు మోసపోయినారు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాడు. పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పిండు. మహిళలకు 3,000 రూపాయలు నెలకి ఇంటికి ఖర్చులకు ఇస్తా అని చెప్పిండు. అది లేదు. ఇలా అనేక రకాలుగా ప్రజల్ని మోసం చేయడం వల్ల అలవి కాని హామీలతోటి అబద్ధాల హామీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ హామీలను పూర్తి చేయలేక నానా చెతకిలపడి నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంటి మరి అసలు పథకాలు ఏవి కూడా అమలు కాలేదు, ఆయన ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. చాలామంది పెన్షన్దారులు కూడా అసలు ఇన్ని నెలలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకేదో పెన్షన్ ఇస్తుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాం, కానీ ఇంతవరకు మాకు పెన్షన్ లేదు, ఏమీ లేదు, వచ్చిన కొత్తలో కూడా ఆగిపోయిందని అంటున్నారు. కరెంటు సమస్య ఎక్కడికక్కడే ఉండిపోతుంది, వాటర్ సమస్య ఎక్కడికక్కడ వస్తూ ఉంటుంది. ప్రజలందరూ కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. మరి హామీలు అమలు కాని నేపథ్యంలో మీ బీఆర్ఎస్ నుంచి అసలు ఎటువంటి స్పందన వస్తుంది? ఓవరాల్గా ప్రజలపైన బీఆర్ఎస్ స్పందన ఏంటి? అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీని నిలదీయబోతే బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ హామీలన్నీ ఎందుకు అమలు పరుస్తలేవని చెప్పి మా కేటీఆర్ గారు అందరు కూర్చొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మా మీద అనేక రకాల ఆరోపణలు, మమ్మల్ని ఏ పని చేయనిస్తలేరు, మమ్మల్ని అది చేయనిస్తలేరు, ఇది చేయనిస్తలేరు, రాష్ట్రాలని అప్పులపాలు చేసిండ్రు, ప్రతిదాన్ని రాజకీయం చేస్తుందని చెప్పేసి మా మీద రివర్స్ అటాక్. వాళ్ళు చేతగాక చేయలేకపోతే మేము అడిగితే మా మీద రివర్స్ అటాక్. సో ఈ విధమైనటువంటి రాజకీయం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కానీ ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలకు ఏమేం చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, బాండ్ పేపర్లతో సహా తీసుకుపోయి ప్రజల ముందర మమ్మల్ని నమ్మండి, మేము బాండ్ పేపర్లు రాసిస్తున్నామని చెప్పేసి బాండ్లు కూడా ఇష్యూ చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారో మీకు తెలుసు, నన్ను పొట్ట చీల్చిన ₹1 రాదు, మీరు ఏమన్నా చేసుకుని అని చెప్పి డబ్బులు లేవు అంటే ఈ రూపాయి రాని సంగతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి హామీలు ఇచ్చేటప్పుడు ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తు లేదా? ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతిసారి బడ్జెట్ సమర్పించినప్పుడు క్లియర్ కట్గా మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, మన అప్పులు ఎంత అనేది స్పష్టంగా వస్తుందండి. పేపర్లలో సహా వస్తుంది. పేపర్లలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అది చూసుకున్నప్పుడు
ఏమి హామీలు ఇవ్వాలి ఏమి హామీలు ఇవ్వద్దనే సంగతి వాళ్ళకు అర్థం కావాల్సి ఉండే. కానీ అధికారమే పరమావధిగా ఏ విధంగానే సరే ఆ సీఎం కుర్చీలో మేము కూర్చోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజల్ని మోసపుచ్చే భాగంగా ఆ ప్రక్రియలో అలవి కాని హామీలు ఇచ్చి ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ను కించపరిచారంటూ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అసలు ఏంటి ఈ బీజేపీ కార్పొరేటర్ విషయంలో ఏం జరిగింది ఒకసారి చెప్తారా? అంటే దానికి కోర్టుల పరిధిలో ఉంది, మహిళా కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడకుంటే బాగుంటుందండి ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ మహిళా కమిషన్ మొదలుపోయి నా ఎక్స్ప్లెనేషన్ రిటర్న్లో ఇచ్చేసాం. ఆల్రెడీ కోర్టులో ఉంది. సో లెట్ ద కోర్ట్ డిసైడ్. అసలు ఏం జరిగిందో తెలీదు. అంటే ఏం జరిగిందో వాళ్ళు ఏదైతే ఆరోపణలు కంప్లైంట్ ఇచ్చిందో దాని మీద నేను వివరణ ఇచ్చిన కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మీడియాకి మాట్లాడితే బాగుండదు. ఇట్లా బీఆర్ఎస్ మళ్ళీ కనుక అసలు ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక సుధీర్ రెడ్డి మంత్రి అయ్యేవారా? అదేం తెలియదండి. ఎప్పుడు ఎవరికి ఎట్లా ఏ విధంగా అదృష్టం తట్టుతుందో తెలియదు. అయ్యేవన్నా కాదా అనే సంగతి నా చేతుల్లో లేదు. ఇవ్వాల్సింది కేసీఆర్ గారు కాబట్టి అది ఇప్పుడే చెప్పలేము మనం. అయితే బీఆర్ఎస్లో మూడు ముక్కలాట జరుగుతోందనే కామెంట్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరు మూడు మాటలు మాట్లాడుతున్నారు అని చాలా రోజులుగా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి ఆ కామెంట్స్ పైన? మా దాంట్లో ఎటువంటి మూడు ముక్కలాట లేదండి. కేసీఆర్ గారు మా కెప్టెన్, ఆయనే చెప్తారు. మా వైస్ కెప్టెన్ కేటీఆర్ గారు, మిగతా అంతా మేమందరం కూడా ప్లేయర్స్ కాబట్టి కెప్టెన్ ఇన్స్ట్రక్షన్స్ మేము అందరం ఫాలో అవుతాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే మా మధ్యలో అంతర్గత విభేదాలు ఉన్నాయని చెప్పి వాటిని సృష్టించే ప్రయత్నం చేసి విడదీసి ఆ లబ్ధి పొందాలని చెప్పేసి ఈ దివాళీకోరి రాజకీయం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తుంది ప్రస్తుతానికి. కానీ మేమంతా ఐక్యమత్యంగా పర్ఫెక్ట్ ఉన్నాం. ఒకటే టీం, ఒకటే జట్టు. అండ్ కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి ఆయన సీఎం అయినప్పటి నుంచి కూడా అసెంబ్లీకి వచ్చి మీ వాయిస్ని వినిపించండి, అసలు సమస్యలు కూడా మనం కలిసి కూర్చొని పరిష్కరిద్దాము, మాట్లాడుకుందాం అసెంబ్లీలో. ఈ మాటలు చాలా రోజుల నుంచి అసెంబ్లీలో అంటూనే ఉన్నారు రేవంత్ రెడ్డి. అయినప్పటికీ కూడా అసలు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అట్లీస్ట్ ప్రజల కోసమైనా వచ్చి ఆ నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల గురించి అయినా కేసీఆర్ వివరించాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్, ఎందుకు ఆయన అసెంబ్లీకి రావట్లేదు? చూడండి, లాస్ట్ కొద్ది రోజులు ఆరోగ్యం బాగాలేకుండా రాలేదు. అసెంబ్లీ రాకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ గొంతు ఎఫెక్టివ్గా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వినిపిస్తున్నప్పుడు కేసీఆర్ గారు రాక ముఖ్యం కాదండి. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 2 సార్లు సీఎంగా చేసిన మనిషి ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అసలు అసెంబ్లీకి రావట్లేదని ప్రజలు కూడా అనుకుంటున్నారు. మీకు ఆ విషయం తెలియదు. ప్రజల సమస్యలు వచ్చి అసెంబ్లీలో ప్రస్తావిస్తేనే ప్రస్తావించినట్టు అండి. ప్రజల సమస్యలను బహిరంగ సభలు పెట్టి మాట్లాడితే ప్రస్తావించినట్టు కాదా? ప్రజల సమస్యల్ని రోజు దిశానిర్దేశంగా చేసుకుంటా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అసెంబ్లీలో ఈ అంశాల మీద ప్రస్తావించండి చెప్పడం కూడా ప్రజా సమస్యలు కాదా? అవన్నీ చెప్పి చేపిస్తుంది కానీ ఆయన మాత్రం రారు. ఎందుకు రాదండి? వస్తారు, సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వస్తారండి. మీకు తెలుసు కేసీఆర్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మాటలకి పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఆయన సభలు పెట్టినప్పుడు కూడా చాలామంది చాలా ఆసక్తిగా వింటుంటారు. ఎందుకు ఈవెన్ మేము కూడా చాలా ఆసక్తిగా వింటూ ఉంటాం. చాలా బాగా మాట్లాడతారు కదా, అక్కడ ఆ చిన్న చిన్న జోక్స్ కూడా చాలా బాగా పేలుస్తారు కదా అని చెప్పేసి. అట్లీస్ట్ ప్రజల కోసమైనా ఆయన కొన్నిసార్లైనా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కొన్ని రోజులైనా రావచ్చు కదా అని చెప్పి. సో ఇప్పుడైనా వస్తారా? సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వస్తారు. ఆయన వారిని వినిపిస్తారు. వారు రాకున్నా కానీ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు అందరికీ గైడెన్స్ చేస్తారు, అందరికీ చెప్తారు ఈ సమస్య మీద మాట్లాడమని చెప్పి. ఆయన మాట్లాడమని చెప్తేనేగా మేము మాట్లాడేది. సుధిరెడ్డి గారు, అనర్హత వేటు గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏమంటారు? అనర్హత వేటు అంటే ఖచ్చితంగా పడుతుంది. అనర్హత పడుతుందండి. దేశ రాజకీయాల్లో ఒక సంచలనమైన కేసు కాబోతుంది. తెలంగాణది ఒక ఎగ్జాంపుల్ కాబోతుంది. ఎన్నో రకాలుగా దాన్ని ట్విస్ట్ చేసి, చది చేసి, ఇది చేసి, మసిబూసి మారడికాయ చేద్దామని ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా అనర్హత వేటు తప్పనిసరిగా పడుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు. తీసుకుంటారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. కోర్టు ఇచ్చే డైరెక్షన్ మేరకు స్పీకర్ గారు మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చని అనుకుంటుండొచ్చు, కానీ ఛాలెంజ్ చేసే అధికారం ఉండొచ్చు వారికి. కానీ ఏ విధంగా కోర్టు ఒకసారి సీరియస్ వ్యాఖ్యలు చేస్తే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికీ కనువిప్పు అవుతుంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏమీ ఆఫర్ రాలేదా? మరి కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాలు పనిచేసినా కూడా సహజంగా అడిగిన రానని చెప్పాము. ఎందుకు ఇంట్రెస్ట్ లేదా? లేదు, కాంగ్రెస్ పార్టీలోకి పోనని చెప్పి నేను గెలిచిన 10 రోజులకే చెప్పిన స్పష్టంగా. సార్, బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటలు లేకపోతే అంతర్గత చర్చలు ఏవో ఇలా జరుగుతున్నాయి, వాళ్ళలో వాళ్ళకే గొడవలు అవుతున్నాయి అన్న చర్చ బయట నడుస్తుంది. ఎందుకంటే కేటీఆర్,
కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు ముగ్గురు నలుగురు 4 పార్టీలు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఆ చర్చ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నేను ఇంతకుముందుగా చెప్పాను, మా దాంట్లో ఎటువంటి ఉండవు, మన అభిప్రాయ భేదాలు కానీ ఎటువంటివి లేవు. మా టీం కెప్టెన్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏ విధంగా చెప్తే అందరం కూడా ఆ విధంగా నడుచుకుంటాం. వ్యక్తిగత అభిప్రాయాలు మాకు కూడా ఉంటాయి. నాతో పాటు అనేక మంది పార్టీలో ఉన్న వాళ్ళకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ వ్యక్తిగత అభిప్రాయాల కన్నా ముఖ్యమైనది పార్టీ యొక్క లైన్. పార్టీ లైన్, ఈ లైన్ ఉంది, పార్టీ లైన్ తీసుకుంటానంటే మా వ్యక్తిగత అభిప్రాయాలను పక్కకు పెట్టి ఆ పార్టీ లైనే మేము ఆచరిస్తాం, అనుసరిస్తాం. కాబట్టి మా నాయకుడు ఏది చెప్తే అదే అనుసరిస్తాం. ఇది ఒకటి పక్కకు పెట్టండి. మా దాంట్లో లుకలుకలు అని చెప్పేసి ఆ 2 పార్టీలు ఏదో రకంగా సంబరపడతా ఉన్నాయి. వాళ్ళ విషయానికి మీ దృష్టికి తీసుకొస్తా. ఇలా భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీలో గత సంవత్సరంగా అధ్యక్షుని నియమిస్తాం, కొత్త అధ్యక్షుని అని చెప్పి ఈ రోజు కూడా నియమించకుండా అనేక రకాలుగా గ్రూపులుగా చీలిపోయి నువ్వు అధ్యక్షునివా నేను అధ్యక్షుని అని చెప్పి అనేక రకాలుగా కొట్టుకుంటాను. ఒక అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని నియమించలేకపోతుండ్రు. ఇక్కడనే చాలా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూప్ కింద వీళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి వాడు శత్రువు మనకు, ఆ గ్రూప్లో ఉన్నాడు కాబట్టి వీడు మనకు శత్రువు అనేది రకరకాలుగా వాళ్ళలో కొట్టుమిట్ట ఆడుతున్నారు. అదొక దాంతో వాళ్ళు అధ్యక్షుని కూడా నియమించలేకపోతున్నారు. వాళ్ళు చూసుకోలేక మా దాంట్లో అంతర్గతంగా కలహాలు ఉన్నాయని చెప్పి మా మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం వాళ్ళ యొక్క దివాళకోరు రాజకీయానికి, చిల్లర రాజకీయానికి నిదర్శనం. రెండవది కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే నేను ఇక ఏమీ చెప్పలేని పరిస్థితి ఏముందంటే, ఇక పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దాదాపు 18 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ చేయలేక చతకిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ. దాంతో ముఖ్యమంత్రి గారి మీద పాపం అనేక రకాలుగా మంత్రులు అందరూ కూడా అనేక రకాలుగా కామెంట్స్ చేయడం, శాసనసభ్యులు కూడా కామెంట్ చేయడం అనేక రకాలుగా. ముఖ్యమంత్రి ముందర ఏం మాట్లాడుతారో తెలియదు, బయట నిజ స్వరూపం తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళ స్వరూపం వాళ్ళలో కూడా అంతర్గతంగా అనేక రకాల కళలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకుంటాం, ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకుంటూ బయటపడతాయి అని చెప్పి భయంతో ఏం చేస్తుంటే ఫస్టే బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు సృష్టించిందే. ఇదంతా కూడా మీరు బీజేపీ ఒకటే అంటున్నారు కదా. వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చాలా రోజు నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైతే వాళ్ళు భయపడతారు కాబట్టి, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన ఫస్ట్ నుంచి ఒక అభిప్రాయాన్ని కలిగేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ సిద్ధాంతాలు వేరు, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు వేరు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి కావు. మేము పోరాడుతున్న అంశాలు వేరు, వాళ్ళు పోరాడుతున్న అంశాలు వేరు. ఒక అందుకు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారు మన ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని అణిచేస్తా, తొక్కేస్తా, ఆ సహాయ సహకారాలు మాకు అందించండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఆశీర్వాదం తీసుకున్న సంగతి అయితే ఈ ప్రజలకందరికీ తెలుసు. మా బీఆర్ఎస్ పార్టీని ఒత్తేస్తాను. తద్వారా ఆ కుటిల రాజకీయాలతోటి బీఆర్ఎస్ పార్టీ యొక్క స్పేస్ను మేము ఆక్యుపై చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం. కానీ ఎన్నటికీ ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం కాలేరు, విఫలం కాక తప్పదు. విఫలం దిశగా ఆల్రెడీ అర్థమవుతూనే ఉంది ఇప్పుడు వాళ్ళకు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎవరు అణచేయలేరండి, ఎవరు దాన్ని తొక్కేయలేరు. మా నాయకుడు కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు, మరి అందరూ కూడా ఉన్న రోజు మా పార్టీకి ఎటువంటి డోకా లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా పదే ఒకటే మాట మాట్లాడుతుంది. బీఆర్ఎస్ బీజేపీ పదే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి. ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వం నడిపే విధానం ఉంటుందండి. ప్రభుత్వం నడిపే విధానంలో, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చున్నప్పుడు అతను నడిపే విధానం ప్రజలకు, రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నకు కొంచెం గమనించగలుగుతారు. ఆ నడిపే విధానమే తడబడుకుంటూ నడుస్తుందంటే ఇవ్వాలి కదా. మీరు కూడా అంటే ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు 18 నెలలు కేసీఆర్ అయ్యారు, వాట్ అనేది అసలు పరిస్థితులు ఏంటనే తెలుసుకున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఆయనే కేసీఆర్ సీఎం అయ్యారు. సో అన్నీ ఏం చేయాలో అది డెవలప్మెంట్స్ చేశారు. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, మరి టైం ఇవ్వాలి కదా. మీరు తడబడకుండా నడిచే అడుగులు ఇప్పటిదాకా స్టేబుల్ కావాల్సి ఉండే. ఒక 6 నెలలు 8 నెలలు తడబడతారు ఎవరైనా సరే. 8 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది, 14 నెలలు అయిపోయింది, 18 నెలలు కావాల్సింది, ఇంకా తడబడుతూనే ఉన్నారు. తడబడుతుంది కాబట్టి చూసే వాళ్ళకి ఈ తడబడకుంటే ఎప్పుడు పడిపోతారా అని చెప్పేసి ఒక అభిప్రాయం చూసే వాళ్ళకి కనిపిస్తుంది, ప్రజలకు కనిపిస్తుంది. ఆ విధంగా వచ్చిన మాటలు అంతే తప్ప ఈ పార్టీని కూలదోయాలన్న ఆలోచన కానీ, ఈ పార్టీని పడదోయాలన్న ఆలోచన కానీ మాకు ఎటువంటి
ఆలోచన లేదండి. ఈ పార్టీ సంపూర్ణంగా 5 సంవత్సరాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలంగా కోరుకుంటుంది. అందులో కూడా మా స్వార్థం ఉంది. ఏం స్వార్థం అంటే ఈ పార్టీ 5 సంవత్సరాలు చేస్తే మళ్ళీ 20 సంవత్సరాల దాకా రాదు అధికారంలోకి. కాబట్టి 5 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ఉంటేనే ఈ పార్టీ యొక్క నిజస్వరూపం అంటే నిజస్వరూపం గతంలో తెలిసి 10 సంవత్సరాలు దూరం పెట్టిండ్రు. ఇప్పుడు అసలైన నిజస్వరూపం తెలిసి ఇంకా 20 సంవత్సరాలు దూరం పెడతారు ప్రజలు అని చెప్పేసి మా నమ్మకం. అంటే మూడోసారి మీరే అధికారంలోకి వస్తారని డిసైడ్ అయిపోయారా? తప్పనిసరిగా వస్తామంటే అంటే ఎందుకు వస్తామంటే ఎందుకంటే అటు బీజేపీ కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చెప్పేసి ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే తప్పులేదు. కానీ మాకు చరిత్ర ఉంది. మా చరిత్ర ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఫలాలని అనుభవించింది కాబట్టి వాళ్ళకు ఆ విషయం తెలుసు. పంటలకు ఏ విధంగా నీళ్ళు ఇచ్చిండు, సాగునీరు ఏ విధంగా ఇచ్చిండు, తాగునీరు ఏ విధంగా ఇచ్చిండు, కరెంట్ ఏ విధంగా ఇచ్చిండు, మరి చెరువులు కుంటలు ఏ విధంగా నింపిండు. గతంలో మా దగ్గర కేవలం చేపలంటే ఆంధ్రాకి వెళ్ళే వచ్చేది, కానీ ఇప్పుడు తెలంగాణలో చేపలు చాలా సమృద్ధిగా ఉన్నాయి. మరి అలాగే లైవ్ మీట్ అనుకోండి, లేకపోతే ఒక రకంగా కాదండి, అన్ని రంగాలలో తెలంగాణ పురోగతి సాధించింది. అనేక అవార్డులు కేంద్ర ప్రభుత్వంలో వచ్చినాయి. మనకు అనేక అవార్డులు కేంద్ర ప్రభుత్వం వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్న మీడియా ఏంటంటే వాటిని ఫోకస్ చేయదు. అదే ఇంకో పార్టీ నాయకుడు ఉంటే వాటిని పెద్ద పెద్ద అక్షరాలలో ఫోకస్ చేస్తుండే. సరే, అనేక అవార్డులు వచ్చినాయి. సో అవన్నీ ప్రత్యక్షంగా ఈ ప్రజలు అనుభవించారు కాబట్టి ఇంకా మెరుగైన పాలన మాకు కావాలంటే ఈ పార్టీకి మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా మెరుగైన పాలన వస్తుందని చెప్పేసి వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించే ఆలోచనలో ఉన్నారు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆశీర్వదించి అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాను. 100% వస్తుందండి. చూద్దాం. పహల్గామ్ దాడి అండ్ ఆపరేషన్ సింధూర్ ఏమంటారు? పహల్గామ్ దాడి నిజంగా ఇది ఒక్క పహల్గామ్ దాడి కాదండి. గత 50-60 సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు మన మీద అనేక రకాలుగా కాశ్మీర్ మాదంటని చెప్పేసి కాశ్మీర్ని ఏమి చేయలేక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఉగ్రవాదుల చేత కాశ్మీర్లో అలజడి సృష్టించి తద్వారా భారతదేశంలో కాశ్మీర్లో అల్లకల్లోలం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ సమాజం లేకపోతే యునైటెడ్ నేషన్ చేతిలో పెట్టిన దాని తర్వాత మెల్లిగా మేము తీసుకోవాలనే ఒక దురాలోచనతో, అదీగాక పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులకు, పాకిస్తాన్లో ఉన్న మిలిటరీకి, ఈ రెండింటికి కాశ్మీర్ ఉదంతం అనుకోండి లేకపోతే ఉగ్రవాదాన్ని రెండు ఉంటేనే అక్కడ వాళ్ళకి మేత దొరుకుతుంది. మేత అంటే కరప్షన్. వాళ్ళకి డబ్బులు కావాలంటే సాఫీగా ఉంటే వాళ్ళకి డబ్బులు రావు. ఇప్పుడు ఐఎస్ఐలో ఉన్న పాత ఐఎస్ఐ అనుకోండి, పాత మన మిలిటరీ ఆర్మీ చీఫ్లు అనుకోండి, వాళ్ళ హిస్టరీ ఒక్కసారి తీయండి. అంతా లండన్లలో దుబాయ్లలో జీవిస్తుంటారండి. కొన్ని వేల కోట్లకు అధిపతులు ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? వానికి వచ్చే జీతమే 1-2 లక్షలు, వానికి 1000 కోట్లు ఎట్లా వస్తాయండి? ఇవన్నీ కూడా వీటిని ఉగ్రవాదులని బూచిగా చూపెట్టి ఉగ్రవాదులని ఇక మేము కాశ్మీర్ గురించి ఫైట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ ప్రభుత్వానికి వచ్చే నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి ఆ డైవర్ట్ చేసిన నిధులని వీళ్ళందరూ పంచుకొని తిని రాజకీయ నాయకులు, ఈ ఆర్మీ ఇది ఒక అలవాటు పడిపోయినారు. కాబట్టి ఎవడు ఆర్మీ చీఫ్కి వచ్చినా, ఎవడు ఐఎస్ఐ చీఫ్కి వచ్చినా ఫస్ట్ వాడు స్టార్ట్ చేసేది ఏంటంటే కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాడు. ప్రోత్సహించేది ఏముంటుంది వానికి స్వార్థ ప్రయోజనం ఏంటంటే ప్రోత్సహించినప్పుడే వానికి కొన్ని డబ్బులు వస్తాయి. కాబట్టి ఎవడు కూడా ఆపడు. కాబట్టి ఈసారి అలసిపోయి విసిగి వేసారిపోయి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి యాంటీ టెర్రర్ ఆపరేషన్ స్టార్ట్ చేసారు. ఒక 1 day 2 days తర్వాత యాంటీ టెర్రర్ ఆపరేషన్ కాడ చిన్నపాటి యుద్ధం మొదలైంది. వాళ్ళు రిటాలియేషను, మళ్ళీ మన మీద జనావాసాల ప్రాంతాల మీద బాంబులు వేయడం, మళ్ళీ మన వాళ్ళ ఆర్మీ బేసుల మీద బాంబులు వేయడం జరిగింది. కానీ అకస్మాత్తుగా యుద్ధం లక్ష్యం నెరవేరక ముందుకే అకస్మాత్తుగా ఆపేయడం కొంచెం నిరాశకు గురి చేసింది అందరూ కూడా ఒక్కసారి డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్కి బుద్ధి చెప్పే సువర్ణ అవకాశం మొన్న వచ్చింది మనకు. ఈ సువర్ణ అవకాశం సంపూర్ణంగా వినియోగించకుండా అకస్మాత్తుగా ఆపేయడం ప్రజలను నిరాశకు చేసింది. కానీ నిరాశకు చేసిందని చెప్పి ఈరోజు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించలేము. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించింది. దీంట్లో రాజకీయాలు చొప్పించి మనము ఎందుకు మీరు ఆపేషన్లు, మీరు అమెరికా మాట వినరా, అమెరికా చేతుల్లో అని చెప్పి ఇవన్నీ చెప్పలేము. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన వాళ్ళు, దేశంలో ఉన్న టాప్ పొజిషన్ వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీడియా ఛానల్లో చూసినాయి. మీడియా ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందేమో, ఆపేసిందేమో అని అనుకుంటా ఉన్నాం. కానీ ఒక రకంగా అసంతృప్తితో ఉన్నాం అందరం కూడా. ఇంకా గట్టి బుద్ధి చెప్పాల్సి ఉండే పాకిస్తాన్కి. ఇప్పుడు ఏంటి మోదీ తీసుకునే నిర్ణయం సరైంది కాదంటారా? సరైంది కాదని చెప్పి దాంట్లో రంధ్రాన్వేషణ నేను చేయదలుచుకోలేదు. నేను కూడా ఒక సామాన్య పౌరునిగా నేను కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నా.
అకస్మాత్తుగా ఆ పేషెంట్ ఇంకా గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం, సువర్ణ అవకాశం మన చేతిలో ఉండే సడన్గా ఆపేసింది. ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి కుక్క బుద్ధి. కుక్కతో ఒకరు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వంకరవుతుంది. ఆల్రెడీ మీరు అందరూ మీడియాలో చూసే ఉంటారు. మన మీద యుద్ధం చేస్తే మనం గట్టిగా జవాబు చెప్తే మేమే గెలిచినాం యుద్ధాలు అని చెప్పి సంబరాలు చేసుకున్న నీచమైన దేశం అది. అదొక టెర్రరిస్ట్ దేశం. అందులో ఉన్న దాదాపు అందరూ కూడా టెర్రరిస్టులతో ఏదో విధంగా ప్రపంచంలో ఏ మూల ఏ టెర్రర్ సంఘటన జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటాయి. కాబట్టి అటువంటి దేశం రోగ్ నేషన్ని నిజంగా కూడా గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలి. అంటే మళ్ళీ ఒక 50 సంవత్సరాల ఇండియా అంటే భయపడే విధంగా చేయాల్సి ఉండే. మరి దాన్ని ఎందుకు అవకాశాన్ని వదులుకున్నారో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. సుధీరెడ్డి గారు, కొంచెం పర్సనల్కి వద్దాం మనం. ఏం చేస్తారు సుధీరెడ్డి గారు అంటే? ఫ్రీ టైం అనేది ఉంటుందా, లేదు ఎప్పుడూ ప్రజలు నియోజకవర్గం అంటూ తిరుగుతూనే ఉంటారా 365 డేస్? అంటే చాలా మటుకు దాదాపు మ్యాక్సిమం బిజీగా ఉంటాము. ఉన్న కొంచెం సమయంలో ఎప్పుడైనా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం. ఎక్కువ అయితే బిజీగా ఉంటాం. ఫ్యామిలీతో అంటే ఎలా? నా భార్య, పిల్లలు, నా కోడళ్ళు, నా మనమడు, వాళ్ళతో స్పెండ్ చేస్తాం. ఇంకంతే. అంతే. బుక్స్ చదువుతారా? హాబీ? బుక్స్ అంటే పేపర్ చదువుతామంటే పేపర్ కూడా చాలా సంవత్సరాలు ఎంత డీటెయిల్గా ఎక్కువ చదవక హెడ్లైన్స్ చూస్తామంతే. బుక్స్ అంత చదివే టైం ఉండదు. ఎట్లాగో మనకు ఫోన్లోనే వచ్చేస్తాయి. అప్పుడు చదివేవాడిని కానీ ఇప్పుడు అంత మొబైల్ చదివే ఇది లేదు. మొబైల్ ఫోన్ మాట్లాడడానికే టైం ఉండదు, ఇంకా చూసేంత టైం. అంటే ఇంకా ఫ్రీ టైంలో జస్ట్ ఫ్యామిలీతో గడపడం. ఫ్యామిలీతో గడిపే క్షణాలు కూడా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే మీ వాళ్ళు ఎప్పుడు అడగరా? మరి అడుగుతుంటారు కానీ వాళ్ళు అలవాటు పడిపోయారు. అడిగి అలసిపోయి దాన్ని వదిలేయడం అని అలవాటు పడిపోయిన వాళ్ళు. చాలా బిజీనే ఉంటారు, ఎప్పుడు ప్రజలతో మమేకమవుతూ వాళ్ళతో బిజీ ఉంటారు. తప్పించి ఫ్యామిలీకి కొంచెం తక్కువే మీరు. తక్కువనే కానీ టైం ఇస్తా కానీ తక్కువనే, వాళ్ళు ఆశించినంత కాదు. మీ పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు కదా, మాతో మనవరాలు కానీ మనవాళ్ళు కానీ మాతో స్పెండ్ చేయండి అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమో పాపం ఒక్కోసారి అడిగి ఒక ఈవెంట్ పెట్టి ఈరోజు అక్కడ పోదాం ఈరోజు అక్కడ పోదాం అంటే ఆ టైంలో రాలేను. వాళ్ళు అడిగిన టైంలో నేను వస్తా అని చెప్పి అడుగుతా ఉంటాను అప్పుడప్పుడు. సుధీర్ రెడ్డి గారి వారసులు కూడా రాజకీయాల్లోకి వస్తారా? ఇప్పటికైతే రాలేదండి. భవిష్యత్తు నేను చెప్పలేను. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేకనే రాలేదు. అంటే వాళ్ళకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆపలేం కదా అండి. నా ఇంట్రెస్ట్ ప్రకారం ఇప్పటిదాకా ఆపగలిగిన. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అనుకో, నా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళని ఫోర్స్ చేసి ఆపలేదు. మీరు ఎలా ఉంటే మీరు ప్రజలకు సేవ చేయాలని మీరు ఎటువంటి ఆలోచనతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో, మన పిల్లలకు కూడా అలాగే ఉంటుంది కదా, మనం కూడా సేవ చేయాలి ప్రజలకి, ఇంతకంటే బాగా ఇంకా మనం ఉండొచ్చు కానీ ప్రజల యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి కదా, ప్రజల మీద రుద్దలేంగా మనం. సో మీ వైఫ్ కూడా యాక్టివ్గా ఉన్నారు? తను యాక్టివ్ అండి. తను అంటే యాక్టివ్ అంటే ప్రతిరోజు వచ్చి యాక్టివ్ ఉంటుందండి. ఎన్నికల మూమెంట్లో తను వచ్చి నాకు సహాయకారిగా ఉంటుంది, అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంది, తను యాక్టివ్గా ఉంటుంది. ఓన్లీ యాక్టివ్నెస్ అయినా లేకపోతే పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్? అట్లేం లేదండి, యాక్టివ్గా ఉంటుంది తను. అందరికీ చాలా సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్గా ఉంటుంది. అన్ని నాకు చాలా బర్డన్ తక్కువ చేస్తుంది, అంత మటుకు ఫలితం. కానీ రోజు రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాదు. సుధీర్ రెడ్డి గారికి గేమ్స్ అంటే ఇష్టమా? క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడేం లేదు? ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్, బాగానే చూస్తుంటాను. ఏంటి పొద్దున్న లేచి నుంచి ఆ దినచర్య ఎలా ఉంటుంది? యోగా? నేను పొద్దున్న లేస్తాను. నాకు పొద్దున్న లేచి అలవాటు. నాకు 4:30 కల్లా లేస్తా, 5 కల్లా వాకింగ్ స్టార్ట్ చేస్తా, 6 కల్లా ఇంటికి వస్తా, స్నానం చేసి పూజ చేసుకొని 6:45 to 6:50 మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తా. 6:50 బ్రేక్ఫాస్ట్ చేసి 7:45 నుంచి 8 లోపల ఆఫీస్లో ఉంటాను. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్. ఇది దాదాపు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో 8 కల్లా ఆఫీస్లో ఉంటాను. రాత్రి ఎంత లేట్ కానీ ఎంత ఇది కానీ కరెక్ట్ ఆ టైంలో ఆఫీస్లో ఉండాల్సింది. ఏమన్నా అయితే ఎప్పుడన్నా అయితే అరగంట ఏమైనా బాగా షెడ్యూల్స్ టైట్ ఉండి ఏమైనా బయట మీటింగ్లు ఉంటే ఓ రోజు ఆఫీస్కి పోను. అట్లా అప్పుడప్పుడు జరుగుతుంది. బయట అంటే మార్నింగ్ నుంచే ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ప్రోగ్రామ్స్ ఉంటే ఆఫీస్కి పోకుండా ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. 8 o'clock నుంచి నైట్ చెప్పలేమా టైం? ఇక నైట్ మనకు అయిపోయిన దాకా 8-9 దాకా నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటుంది. కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. సార్, మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడు అని విన్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ గారు, చంద్రబాబు గారు అండ్ కేసీఆర్, దాదాపు 5 సీఎంలను చూశారు మీరు. ఏంటి అసలు ఈ 5 సీఎంలలో మీకు ఎవరు నచ్చారు, ఎవరి పనితీరు ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తారు? అంటే 5 సీఎంలలో నేను ఒక 2 సీఎంలతోటి చాలా క్లోజ్గా ఉంటాయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళని.
దగ్గరికి వెళ్ళి చూసా. దాని తర్వాత కేసీఆర్ గారిని కూడా దగ్గరికి వెళ్ళి చూసా. రాజశేఖర రెడ్డి గారు ఒక హ్యూమన్ టచ్ అండి. అంటే ఒక మనిషికి ఎట్లా కనెక్ట్ అవుతామో అట్లా కనెక్ట్ అవుతాము. మరి కేసీఆర్ గారు ఒక ఉద్యమ నుంచి పుట్టిన నాయకుడు కాబట్టి లోతైన అధ్యయనం, భారతదేశంలో ఉన్న రాజకీయాల్లో ఒక మంచి అవగాహన, ప్రతి టాపిక్ మాట్లాడితే స్పష్టంగా దాని మీద ఒక స్పష్టమైన అవగాహన కేసీఆర్ గారిది. ఆయనది ఒక హ్యూమన్ టచ్, ఈయనది ఒకటి నాలెడ్జబుల్ టచ్ అనుకోండి. సో ఈ విధంగా భిన్న ధృవాలు ఉన్న ముఖ్యమంత్రులు. ప్రజలకు ఏదైనా చేయాలని చెప్పి కేసీఆర్ గారు తపన, రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజలకు ఏదైనా చేయాలని వారి తపన. సరే మిగతా ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కాదంటలేం, కానీ వాళ్ళని ఏమి మనము తక్కువ చేయడం లేం, కానీ భిన్నమైన శైలి. అందులో నాకు బాగా నేను నచ్చిన నాయకులు కనెక్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు. కేసీఆర్ గారితో కూర్చుంటే మీకు టైమే తెలియదు. 6-7 గంటలు ఇట్లా గడిచిపోతాయి. అంటే ఈ 6 గంటల్లో ఒక్క క్షణం కూడా మనకు బోర్ కొట్టదు. అంత విలువైన డిస్కషన్ నడుస్తుంటుంది అక్కడ. ఆ విలువైన డిస్కషన్ మనకు తెలియని ఎన్నో విషయాల్ని కేసీఆర్ ద్వారా నేర్చుకోవచ్చు మనం. ప్రస్తుత రాజకీయ నాయకులకు నిజంగా చాలా అవసరం కూడా అది, కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళకు. ఆయన లాంటి అంటే ఆయన చెప్పే సూచనలు అనుకోండి, ఆయన రాజకీయ పరిజ్ఞానం అనుకోండి. సో ఆ పరిజ్ఞానం అనేది ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ నాయకులు కూడా వింటే ఏంటంటే దాన్ని రేపొద్దున భవిష్యత్తులో ఆచరణలో పెట్టే అవకాశం ఉంటుంది. అంటే మీరు చూసిన ఈ 5గురిలో బెస్ట్ సీఎం ఎవరు అని అంటే వీళ్ళిద్దరేం చెప్తారా? ఇద్దరే, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్. అంటే వీళ్ళిద్దరి భావజాలాలు ఒకటే ఉన్నాయి కాబట్టి మీకు వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు. అంటే భావజాలం డిఫరెంట్ ఉండొచ్చండి, నేను ఏమంటున్నా డిఫరెంట్, కానీ పనిచేసే విధానం అంటున్నాను. పనిచేసే విధానం అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే దారులు వేరైనా కానీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తారు ఇద్దరు. వాళ్ళ పద్ధతులు భిన్నంగా ఉండొచ్చు, కానీ ప్రజల సంక్షేమం గురించి, ప్రజలకు ఏ విధంగా బాగు చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతాం, ఎంత బెటర్ సర్వీస్ చేయగలుగుతాం, కొత్తగా వినూత్నంగా ఏం చేయగలుగుతాం అనే నిరంతర ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఆ ఇద్దరితో నేను బాగా కనెక్ట్ అయ్యాను. అందుకనే కేసీఆర్ ఒక సందర్భంలో కూడా చెప్పారు, ఆరోగ్యశ్రీని కూడా మేము మార్చట్లేదు, సేమ్ దాన్ని చాలా సందర్భాలు అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్ గారు. అంటే పిలిచి మాట్లాడారంటే ఏంటి అసలు ఆరోగ్యశ్రీ దాంట్లో ఏముంటుందని చెప్పేసి పిలిచి మాట్లాడిన తర్వాత ఆయనకు నచ్చి దాన్నే కంటిన్యూ చేయండి, ఇంకా మార్చొద్దు. ఏ విధంగా మన రాజశేఖర రెడ్డి గారు చేసిన ఒక గొప్ప స్కీమ్ ఇది, మేము టీఆర్ఎస్ పార్టీ రాగానే మార్చడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా మంచి స్కీమ్ కాబట్టి ఆ మహానుభావుడు చేసిన స్కీమ్ని నేను మార్చలేదు అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. అది గొప్ప విషయం అండి. అంటే ఒక సీఎంని మెచ్చుకొని అది బాగుందని చెప్పి దాన్ని కంటిన్యూ చేయడం గొప్ప విషయం. నిజం, ఎందుకంటే అది ఒక బ్రాడ్ మెంటాలిటీకి నిదర్శనం అండి, ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ స్కీమ్ మేము పెట్టుకుంటాం, మాది కొత్తగా మాది పెట్టుకుంటాం, పేర్లు మారుస్తారు, లేకపోతే దాన్ని రకరకాలుగా ఏదో చేస్తుంటారు, చేసేసి దాన్ని మళ్ళీ కొత్తగా రూపించినట్టు ఏమే చేసినట్టు ఫీలింగ్ ఇస్తుంటారు. ఏది చేయకుండా ఆయన స్కీమ్నే మేము కంటిన్యూ చేసామని ఆయన పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరుని ప్రస్తావించి దాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పి చెప్పిండు. అంటే అది బ్రాడ్ మెంటాలిటీకి ఒక ఎగ్జాంపుల్ అది. కేటీఆర్ గారికి సంపూర్ణమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. వండర్ఫుల్ రేటరు, మంచి ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలుగుతాడు. కాబట్టి కేసీఆర్ గారిలో నాయకత్వ లక్షణాలను గుర్తించి వారి నాయకత్వాన్ని అంగీకరిస్తుందని చెప్పి హరీష్ రావు గారు చెప్పింది. కాబట్టి వారి స్పోర్ట్స్మెన్ స్పిరిట్కి కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సో ఆయన నాయకత్వానికి సపోర్ట్ చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను చెప్పినాక మా దగ్గర ఎటువంటి విభేదాలు లేవండి. విభేదాలు సృష్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కొంతమంది మీడియా ఛానల్ చేస్తూ ఉన్నారు. అంతేగాని మా దగ్గర విభేదాలు అంటూ ఏమీ లేవు. మేమంతా ఒకటే జట్టు. అయితే కవిత గారు జాగృతి కార్యక్రమాలతో ఇప్పుడు మళ్ళీ కాస్త జోరు పెంచారు, ముందుకు వెళ్తున్నారు అన్ని కార్యక్రమాలతో. తన ఓన్ ఎజెండాతో వెళ్తున్నారు అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎజెండా ఓన్ అంటే ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు జనరల్గా వారు చేసే కార్యక్రమాలు కూడా పార్టీకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడనంటే గతంలో కూడా చేసింది, కానీ జాగృతి కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేసింది. మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చారు కదా. బ్రేక్ అంటే బతుకమ్మప్పుడు కూడా చాలా చురుగ్గా ఉన్నారు. ఒకటే పేస్లో కంటిన్యూస్గా ఒక పొలిటీషియన్ చేయలేడండి. కొద్ది రోజులు కొంచెం గ్రాఫ్ డౌన్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ అప్పితే ఇవన్నీ చేస్తుండే, రాజకీయాల్లో సహజం. కాబట్టి తను ఎప్పుడు పాలిటిక్స్లో యాక్టివ్ ఉంది. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది పడి ఉండొచ్చు, దాని తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసింది. మళ్ళీ జాగృతి తరఫున బతుకమ్మని మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ బతుకమ్మని ఆమె మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమాలు కానీ ఆమె చేస్తున్న కార్యక్రమాలే మధ్యలో కొంచెం స్లో డౌన్ అయ్యుండొచ్చు, అంతేగాని ఆమె కార్యక్రమాలు, ఆమె కాన్సెప్ట్ ఇవన్నీ కూడా. కాబట్టి కంటిన్యూ చేయడం తప్పలేదు.
ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ప్రజలకి ఏంటంటే ఫైనల్గా చెప్పాల్సిన, ప్రజలంతా కూడా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని స్పష్టంగా గమనిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంటే ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలన, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది. కేసీఆర్ గారు పరిపాలించేటప్పుడు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 95% పూర్తి చేసిండు. ఒకరోజు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి రాలేదు. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి, ఎంతమంది అప్లై చేసిన అర్హులైన వాళ్ళకందరికీ కళ్యాణ లక్ష్మి వచ్చింది. పెన్షను అర్హులైన వాళ్ళకందరికీ, పెద్ద మనుషులకు అందరికీ ఓల్డేజ్ పెన్షన్స్ వచ్చినాయి, విధవరాల పెన్షన్స్ వచ్చినాయి, వికలాంగుల పెన్షన్స్ వచ్చినాయి. మరి ఈ విధంగా పెన్షన్స్ కార్యక్రమాలు వచ్చినాయి. హైదరాబాదులో ఉన్న ప్రతి కాలనీకి తాగునీరు టెన్షన్గా టైం ప్రకారం వచ్చేది. ఎక్కడ కూడా ఒక నిమిషం పవర్ కట్ కాకుండా పవర్ అంతా కూడా క్లియర్ కట్గా వచ్చింది. ఇక్కడ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా కాకుండా ట్రాఫిక్ సులువుగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం గమ్యస్థానానికి పోయే విధంగా ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ట్రాఫిక్ సాగిపోయేది. అలాగే భావితరాల కోసం రేపు రాబోయే రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మెట్రో రైల్ని అంతా కూడా విస్తరించి ప్రతి కాలనీకి విస్తరించాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రణాళికలు రెడీ చేసి పెట్టుకున్నాడు. అలాగే కొత్త లింక్ రోడ్లన్నీ కూడా ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాదులో ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉన్నారు. 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న మత కలహాలు లేవు, చిన్న 144 సెక్షన్ లేదు, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సీమాంధ్ర వాసులు కొంచెం భయపడ్డ మాట వాస్తవమే. మా వ్యాపారాలకు ఏమైనా డోకా అవుతుందేమో, మా వ్యాపారాలు ఇబ్బందిగా పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ 10 సంవత్సరాల అనుభవాల్లో టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంపూర్ణంగా రక్షిస్తుంది, మేము కూడా ఈ ప్రాంత వాసులమే అని గుర్తించింది. మాకు అదే ప్రేమ అభిమానము మా ప్రాంత వాసుల మీద చూపెడుతుంది. మేము కూడా తెలంగాణ ప్రాంత వాసులమే అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభిమానాన్ని చాటుకున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. రేపు రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక 10 సంవత్సరాల క్రితం ఇన్వర్టర్లు ఇండ్లల్లో ఉంటుండే. ఆ ఇన్వర్టర్లు అనేది 10 సంవత్సరాలు మనకు ఉపయోగం పనికిరాలే అన్ని బూజు పట్టిపోయినాయి, పాడైపోయినాయి, పక్కకు పడేసింది. కానీ మొన్న ఈ మధ్యన కొన్ని ఇన్వర్టర్లు కొనుక్కు రావాల్సిన పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డది. ఎందుకంటే పవర్ కట్ స్టార్ట్ కావడం వల్ల. కాబట్టి పవర్ కట్టు, వాటర్ ప్రాబ్లము, ట్రాఫిక్ వ్యవస్థ, ఇవన్నీ కూడా అనేక రకాల సమస్యలు మళ్ళీ మొదలవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఈ హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుందని గట్టిగా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సిద్దిరెడ్డి గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీ నియోజకవర్గంలో ప్రజలు మీకు ఏ విధంగా పట్టం కట్టారు, ఎందుకు పట్టం కట్టారనే విషయాల్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ 9 వాయిస్ ఆఫ్ ఎమ్మెల్యే. మరొక వాయిస్ ఆఫ్ ఎమ్మెల్యేలో మరొక ఎమ్మెల్యేతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.